నిన్న పల్నాడులో జరిగినటువంటి వాలంటీర్లకు వందనం అనే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగానికి ముందు ఒక పిల్లోడు ప్రసంగించాడు. వాలంటీర్ అనుకుంటా. ఆ పిల్లోడు ప్రసంగిస్తూ మధ్యలో ఒక మాట అన్నాడు అతను. జగనన్న మీరు మమ్మల్ని మా వాలంటీర్లు, మా కుటుంబ సభ్యులు అని మమ్మల్ని మీరు ఓన్ చేసుకున్నారు, మాకు గౌరవం ఇచ్చారు, మీరు మమ్మల్ని మీ పిల్లలుగా చూసుకున్నారు. మమ్మల్ని కొంతమంది రాజకీయ నాయకులు మగోళ్ళు లేనప్పుడు ఇళ్లల్లో దూరతారు వాలంటీర్లు అని అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ వాలంటీర్లని మగవాళ్ళు లేనప్పుడు ఇళ్లలో దూరి కిడ్నాప్ చేసుకెళ్తున్నారు పిల్లల్ని, అది ఇది అని అన్నాడు కదా అప్పుడు ఆ టైంలో. దాన్ని రిఫర్ చేస్తూ అన్నాడు అనమాట ఈ పిల్లోడు. అతనికి ఎంత బాధేస్తే ఆ మాట అంటాడు. స్పీచ్ రాసుకొని ప్రిపేర్ అయిన స్పీచ్లు వేరు, వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చినటువంటి స్పీచ్లు వేరు. హృదయాల నుంచి వచ్చినవి కూడా రాసుకున్నా సరే ఆ చెప్పేటప్పుడు ఆ వాయిస్ టోన్లో ఆ పిల్లోడు చాలా బాగా చెప్పాడనమాట. మమ్మల్ని మగోళ్ళు లేనప్పుడు ఇళ్లలో దూరతారని మమ్మల్ని అన్నా సరే, జగనన్న మీరు మమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా తీర్చుకున్నారన్న పదం ఉందే, నాకు బాగా కనెక్ట్ అయింది ఆ పదం అయింది. సరే, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మనం ప్రశ్నించేది ఏంటంటే, ఆ శక్తి లేనటువంటి వృద్ధులు 60-70 సంవత్సరాల ముసలి దగ్గరికి ఇళ్లలోకి వెళ్ళి పెన్షన్లు ఇస్తే, 60-70 సంవత్సరాల ముసలి దగ్గరికి వెళ్ళినప్పుడు మగవాడు ఉంటేమి లేకపోతే ఎందుకు? పవన్ కళ్యాణ్ ఉద్దేశమే నాకైతే అర్థం కాల. మగవాళ్ళు లేనప్పుడు ఇళ్లలో దూరుతారంటే ఎవరు? వాళ్ళ కుర్రపిల్లలకి ఏమన్నా పూలు అమ్ముతున్నారు వీళ్ళు? కుర్రపిల్లలకి ఏమన్నా పూలు సప్లై చేస్తున్నారా వీళ్ళు? వాళ్ళ పాపం బ్యాంకులకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోలేక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు, ముసలి వాళ్ళని లైన్లో నిలబెట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ వాలంటీర్ వ్యవస్థ. కేవలం డోర్ స్టెప్ సర్వీస్, ఈ తంబు వేయించుకోవటము, సర్టిఫికేట్లు తీసుకోవటము, ఇవన్నీ కూడా డోర్ స్టెప్ చేస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళు సర్వీస్ చేసేది కేవలం ముసలోళ్ళకే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మంచం మీద పడున్న ముసలి వాళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇస్తారు బై హ్యాండ్. అట్లాంటి వ్యవస్థని తన ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు, మీరు మగోళ్ళు లేనప్పుడు వృద్ధుల కోసం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ పెడితే ఈ పవన్ కళ్యాణ్ నోరా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద మాట అన్నారంటే ఇక అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం మనం. ఇంకోటి, నిన్న పురంధేశ్వరి గారు ప్రెస్ మీట్ పెట్టి కొంచెం గట్టిగా జగన్ గారిని చాలా గట్టిగా మాట్లాడారు. నిన్న మా స్పీచ్ చూస్తే జగన్ గారి మీద ఆల్మోస్ట్ అటాక్ చేశారు. అప్పుడు మాట్లాడుతూ మేము ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కేసులు పెడుతున్నారు మా మీద అని అన్నారు. అంటే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు అన్నారు అన్నమాట. మీరు కావాలంటే నేను ప్రెస్ మీట్ చూడండి. నేను పురంధేశ్వరి గారు పెట్టిన ప్రెస్ మీట్ విని జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ బిట్ వినండి, మొత్తం వింటే ఇష్టం లేకపోతే. అక్కడ ఈ మాట అన్నారు, మేము ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు మా మీద అన్నారు. నాకు ఒకసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైనా పెడతారా? ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి, జగన్ గారిని ప్రశ్నించారనుకోండి, జగన్ గారు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? జగన్ గారిని మీరు బూతులు తిట్టినా సరే ఆయన పెట్టలేడు, ఎందుకంటే ఆయన ఎస్సీ కాదు కదా. జగన్ గారిని మీరు తిట్టినా సరే హీ కెనాట్ ఫైల్ ఎస్సీ ఎస్టీ కేసు అని, రైట్? మీ మీద ఎప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు? నువ్వు ఎస్సీ అని కదిలిస్తేనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్ట పెడతారు? పురంధేశ్వరి గారు, జగన్ గారు ఏ మూలాన్ని అప్పుడప్పుడు జగన్ గారు అప్పుడప్పుడు అంటారు కదా, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని. అది కరెక్ట్. యాక్చువల్గా జగన్ గారు వాళ్ళ నాడి పట్టుకున్నారు అనమాట. ఎస్సీ ఎస్టీ కేసులు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉండటం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. అది వాళ్ళకి గ్రడ్జ్ పెరిగిపోయింది లోపల చాలామందికి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మీరు నిర్మూలన చేయాలని చెప్పి ఈ నిర్మూలన చేయాలనేటువంటి
ఆ గ్రడ్జ్ అనేది వాళ్ళలో చాలామంది పెత్తందారులకి పెరిగిపోయింది. అది వాళ్ళకి ఇష్టం లేదు. అది ఇష్టం లేక ఆమె ఫ్లోలో ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసింది. అది కాంటెక్స్ట్ కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరు పెట్టరు? ఎస్సీని కదిలిస్తేనే మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీని కదిలిస్తేనే మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఓకే, బట్ ఆమె ఆ ఫ్లోలో చెప్పేసింది అనమాట. ఇంకోటి కూడా అన్నారు, రైతుల గురించి ఏదో ప్రసంగించారు. జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది, మా భారతీయ జనతా పార్టీ రైతులకి న్యాయం చేసింది, మద్దతు ధర ఇచ్చింది మా భారతీయ జనతా పార్టీ, డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు కొడితే వీళ్ళు తీసేసుకున్నారని ఏదో అన్నది రైతుల గురించి ఆమె అన్నారు. ఇదంతా కాదు, కానీ అసలు ప్రస్తుతానికి ముందు ఢిల్లీలో అక్కడ మొత్తం బ్యారికేడ్లు పెట్టి అక్కడ ఏదో రైతులు వచ్చి అక్కడ 60 రోజులు 6 నెలల సరిపడా రేషన్ తీసుకొని ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు వేసుకొని మొత్తం ఢిల్లీ చుట్టూ రైతులు ఉన్నారు. ఇప్పుడు అది ఎందుకో చెప్పమానండి ఆమెని. ఎందుకు రైతులు మీ బీజేపీ పాలిత ప్రాంతమైన హర్యానా రైతులే, హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఆ రైతులు పక్కనున్న పంజాబ్లో ఉన్న రైతులు 6 నెలలకు సరిపడా బియ్యం తెచ్చుకొని ట్రాక్టర్లు ఎద్దుల బండులతో అక్కడ నిలబడ్డారు. ఎందుకు? దానికి సమాధానం చెప్పమనండి ఆమెని. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి మాట్లాడదాము. 2024 ఎలక్షన్లో ఇది రైతులకి పెత్తందారులకి మధ్య జరగబోతున్న యుద్ధం కూడా. పేదలకి పెత్తందారులకి అనేది ఒక యుద్ధం అయితే ప్యారలల్గా యుద్ధం కూడా జరిగిద్ది. రైతులకి వ్యాపార సంస్థలకి జరగబోతున్న యుద్ధం కూడా ఇది. సింపుల్గా ఈ రైతులు కూడా ఒక నట్షెల్లో రైతులు గొడవ టెక్నాలజీతోటి కార్పొరేట్ సంస్థలు మీరు వ్యవసాయ రంగంలోకి ఎంటర్ అవ్వచ్చని క్లాస్ పెట్టారు. దాని మీద గొడవ. ఇప్పుడు టెక్నాలజీతో అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సినిమా రంగం ఉంది కదా, సినిమా రంగంలో ఎవరో థియేటర్ కట్టుకుంటారు. థియేటర్ కట్టడానికి ఒక 5 కోట్లు అయింది. ప్రొడ్యూసర్ 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి థియేటర్ దగ్గరికి వచ్చి, అరే నేను 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసుకున్నాను, ఇది ఆఫ్టర్ ఆల్ ఇది 5 కోట్ల రూపాయల థియేటర్ నీది, నాకు రెంట్కి ఇచ్చాయి, నేను నీకు నా దగ్గర నువ్వు కొనలేవు, ఇది 200 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ మూవీ, అది నువ్వు కొనలేవు నా దగ్గర నుంచి, ఓకే నువ్వు నా రెంట్కి ఇచ్చి అని థియేటర్లు మొత్తం రెంట్కి తీసుకొని సినిమా థియేటర్లు మొత్తం 4-5 చేతులకు వెళ్ళిపోయింది. సినిమా థియేటర్లు మొత్తం ఆంధ్ర తెలంగాణ ఉన్న ప్రతి సినిమా థియేటర్లు మొత్తం 4-5 ప్రొడ్యూసర్ల చేతులకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ది కాస్ట్ ఆఫ్ మూవీ రీచ్ టు 200 crores. మహేష్ బాబు సినిమా అంటే బడ్జెట్ 200 కోట్ల రూపాయలు. వాళ్ళ దగ్గర ఈ థియేటర్ ఓనర్లు కొనలేరు సినిమాని, కాబట్టి రెంట్కి తీసుకున్నారు. ఇప్పుడు ఇదే రేపు పొద్దున్న రైతులకి జరిగిద్ది. వాళ్ళు టెక్నాలజీతో వస్తారు రైతుల దగ్గరికి. వీళ్ళు పంట వేయడానికి ఒక 10,000 అయింది అనుకోండి రైతుకి, వాళ్ళు 10 లక్షల మెషిన్ పట్టుకొని వచ్చేస్తాడు. అరే నా మెషిన్ 10 లక్షలు, నేను హై ఎండ్ టెక్నాలజీ పట్టుకొని వచ్చి ఆఫ్టర్ ఆల్ 10,000 వేసావు, నువ్వు విత్తనాలు వేయటానికి నీకు 10,000 కూడా కాలేదు, ఓకే ఇక నేను నీకు ఎంతో కొంత ఇచ్చేస్తాను, 15,000 20,000 నువ్వు పక్కకు తప్పుకొని చెప్పి మొత్తం ఆక్రమించేసుకుంటారనమాట టెక్నాలజీ పేరుతో. నువ్వు నిజంగా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే రైతులకు ఇవ్వండి, టెక్నాలజీని వాళ్ళకి నేర్పించి వాళ్ళకి మెషిన్స్ ఇవ్వండి, తక్కువ ధరలో మెషిన్స్ అమ్మండి రైతులకి, టెక్నాలజీని డెవలప్ చేయాలంటే. అంతేగాని కార్పొరేట్ సంస్థలు టెక్నాలజీ కొనుక్కొని రైతుల దగ్గరికి వస్తే భూములన్నీ లాక్కుంటే పాపం వీళ్ళందరూ అడుగు తినాలి. రైతులు రేపొద్దున అడుగు తినాలి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ రైతుల పార్టీ, ఎంత లేదన్నా కాదన్నా ఇది రైతుల పార్టీ. ఎందుకంటే వీళ్ళందరూ రైతులే, రెడ్లు అంటే రైతులే కదా. దెర్ ఇస్ నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్. రెడ్లు అంటే రైతులే, ఓకే రైతు బిడ్డలు వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి రైతు బిడ్డ. రేపొద్దున యుద్ధం ఈ రైతుల తరపున రైతు బిడ్డ నిలబడతాడు. మీరందరూ ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద ఫైట్ జరగబోతుంది 2024లో. థ్యాంక్ యూ.